హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టోపే. మన క్రిప్టో కాయిన్ సిరీస్లో ఈరోజు మనం ఒక సూపర్ ఫాస్ట్ అండ్ లో కాస్ట్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అదే స్టెల్లర్. స్టెల్లర్ అంటే ఏంటి? స్టెల్లర్ ఈజ్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ పేమెంట్ నెట్వర్క్. ఈ నెట్వర్క్లో యూజ్ చేయడం కోసం XLM అనే టోకెన్ని డిజైన్ చేశారు. క్రాస్ బోర్డర్ మనీ ట్రాన్స్ఫర్ని సూపర్ ఫాస్ట్ అండ్ వెరీ లో ఫీస్తో చేయడానికి యూజ్ అవుతుంది. ట్రెడిషనల్ బ్యాంక్స్కి ఆల్టర్నేటివ్గా డిజైన్ చేశారు. స్టెల్లర్ ఫౌండర్ డీటెయిల్. స్టెల్లర్ ఫౌండేషన్ని జడ్ మ్యాక్లాబ్ అనే పర్సన్ 2014లో స్టార్ట్ చేశారు. జడ్ మ్యాక్లాబ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిపుల్ కో-ఫౌండర్స్. XRP సెంట్రలైజ్డ్ ఫీల్ అవుతుందని స్టెల్లర్ని పబ్లిక్ ఫోకస్డ్ బ్లాక్ చైన్గా డిజైన్ చేశారు. స్టెల్లర్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది? ఈ నెట్వర్క్లో డిఫరెంట్ ఫియట్ కరెన్సీస్ లైక్ INR, USDని డిజిటల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. XLM యాక్ట్స్ యాజ్ ఏ బ్రిడ్జ్ కరెన్సీ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్. మనీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ సెకండ్స్లో జరుగుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ. XLM యూజ్ కేసెస్: ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్, ఫినాన్షియల్ యాక్సెస్ ఫర్ అన్బ్యాంక్డ్ పీపుల్, అసెట్ టోకెనైజేషన్, ఫియట్ కరెన్సీస్ ఆర్ డిజిటల్ టోకెన్స్. స్టెల్లర్ని IBM, మనీగ్రామ్ ఇలాంటివి యూజ్ చేస్తున్నారు ఫర్ పేమెంట్ సొల్యూషన్స్. XLM టోకెన్ యూజ్ ఏంటి? స్టెల్లర్ నెట్వర్క్లో ట్రాన్సాక్షన్ ఫీస్కి XLM యూజ్ చేస్తారు. XLM ఆల్సో యూజ్డ్ టు స్వాప్ or convert currencies on the network. Every transaction ki fees చాలా తక్కువ, around 0.00001 XLM. XLM advantages చూసుకున్నట్లయితే వెరీ ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ లైక్ వితిన్ 2 to 5 seconds, వెరీ లో ఫీజ్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తుంది. డీసెంట్రలైజ్డ్ అండ్ ఓపెన్ సోర్స్ బ్లాక్ చైన్ కూడా. XLM లిమిటేషన్స్ అండ్ రిస్క్ చూసుకున్నట్లయితే టఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ XRP అండ్ స్టేబుల్ కాయిన్స్. అడాప్షన్ స్లోగా జరుగుతుంది. క్రిప్టో మార్కెట్లో వాలిటాలిటీ ఎక్కువ ఉంటుంది. XLM ప్రైస్ జర్నీ. యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2025 XLM 2014లో లాంచ్ అయింది విత్ అరౌండ్ 0.20 రూపీ, మీన్స్ 20 పైసా. 2021లో ఆల్ టైమ్ హై 70 రూపీస్కి రీచ్ అయింది. కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే అరౌండ్ 35 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హై 70 రూపీస్ నుంచి 35 రూపీస్కి డ్రాప్ అయింది. బట్ XLM ఈజ్ స్టిల్ ఆపరేషనల్ అండ్ యూజ్ కేస్ ఎన్రిచింగ్ ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే స్టెల్లర్ ఒక గ్లోబల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ని ఫాస్ట్ అండ్ చీప్గా చేయడానికి డిజైన్ చేశారు. రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ వల్ల XLMకి లాంగ్ టర్మ్ వాల్యూ ఉండొచ్చు. బట్ ఆల్వేస్ రిమెంబర్, క్రిప్టోలో రిస్క్ కూడా ఉంటుంది. సో రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. స్టెల్లర్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక పవర్ఫుల్ క్రిప్టో కాయిన్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రిప్టోపే.